పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడు, పైగా మంత్రివర్గంలో ఒక మంత్రి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన తనయుడైన మిథున్ రెడ్డి గతంలో ఎంపీ కింద ఉన్నారు, ఇప్పుడు కూడా ఎంపీ కింద ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంట పండింది ఖచ్చితంగా ఈసారి గోవింద గోవింద అనేటట్టుంది. ఈయన పదవి అంటే ఎమ్మెల్యే పదవి పోయేటట్టుంది, పైగా జైలుకి వెళ్ళే అవకాశం కూడా వచ్చేటట్టు పీకల మీదకి చుట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరు హైకోర్టులో బిగుసుకున్న అనర్హత కేసు. అంటే ఏంటంటే ఈయన ఇక్కడ చూసుకుంటే హెడ్లైన్స్ మెయిన్ పాయింట్ లో చూసుకుంటే 142 ఆస్తులను అఫిడవిట్ లో చూపించకుండా, అంటే ఎన్నికల కమిషన్ అఫిడవిట్ లో 142 ఆస్తులను పక్కన పెట్టినట్లు, అంటే ఆస్తులను లెక్క చూపించకుండా దాచినట్లు, అంటే నా సంబంధం లేవనేటట్టు అట్లా ఆధారాలు చూపించకుండా పక్కన దాచిపెట్టినట్లయితే ఎన్నికల అఫిడవిట్ లో పెట్టారంట. పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడైన రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. అసలు ఈ మెయిన్ గా ఇక్కడ ఏదైతే ఉందో ఈ 142 ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించి ఎలక్షన్ కమిషన్ అడిగిన లెక్కల్లో చూపించకుండా ఈయనైతే తప్పించుకోవడం అయితే జరిగింది. ఎవరు? మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన చూడడానికి అమాయకంగా చిన్నపిల్లోళ్ళలాగా ఏమి తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెడతాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కంటే ఒక పెద్ద అనకొండ లాంటి భూ ఆక్రమణలో ఈయన చేశారు. యాక్చువల్లీ మీరు రీసెంట్ గా జరిగిన ఒక ఘటన, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఉందో, జిల్లా కలెక్టరేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఉందో అది తగలబెట్టడం అయితే జరిగింది. అది తగలబెట్టిన దాంట్లో మెయిన్ పాత్రధారి ఈ పెద్దిరెడ్డి గారు. అది ఎందుకు అని అంటే ఇక్కడ చూపిస్తున్న 142 ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి మెయిన్ కీలకంగా దానికి సంబంధించిన అవన్నీ భూ ఆక్రమణలో కబ్జాలతోనో లేకపోతే ఆక్రమించిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, కొంతమంది పేద ప్రజల దగ్గర ఆక్రమించి నొక్కేసిన స్థలాలు ఇవన్నీ కూడా ఈ 142 ఆస్తులు ఆయన పక్కగా ఎవరు? రామచంద్రారెడ్డి, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ పక్క ఆధారాలతో పట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 142 ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఆస్తి పేపర్లు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న జరిగిన మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఫైర్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాంట్లో కీలకమైన ఆధారాలు అన్నీ కూడా ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి. అంటే రామచంద్ర